హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ జయశ్రీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి హోలీ రోజు వ్లాగ్ అనమాట. నేను ఇంకా ఆ రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. హోలీ రోజు మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా మామయ్య మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నా అని చెప్పేసి మమ్మల్ని కూడా అక్కడికే రమ్మన్నారనమాట. సో అందరం అక్కడికే వెళ్ళాము. ఇంకా నేను వెళ్ళేసరికి మా మామయ్య అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే మటన్ అయితే కుక్ చేస్తున్నారు. మటన్ చాలామంది కుక్కర్లో కుక్ చేస్తారు, బట్ మా మామయ్య ఏంటంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్లోనే ఇలా మొత్తం అంతా కూడా కుక్ చేస్తున్నారు. బట్ కానీ ప్రాసెస్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా కొంచెం వాటర్ అయితే పోసి ఇంకా కొంచెం కుక్ చేస్తున్నారనమాట. ఇంకా పక్కన ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్, కొంచెం సాల్ట్, నెయ్యి అన్నీ వేసేసి ఇంకా అలాగే నానబెట్టుకున్న రైస్ కూడా అందులో వేసేసాను అనమాట. నేను జస్ట్ నార్మల్గా కొంచెం హెల్ప్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా మా మామయ్య చేశారు. నేను జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి కట్ చేసి రైస్ మాత్రమే వేశాను. ఇంకా మిగతా అంతా కూడా మా మామయ్య చేశారనమాట. చాలా బాగా చేశారండి. అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. నేనేంటి ఇలా డిఫరెంట్గా ఉంది ప్రాసెస్ అనుకున్నాను ఫస్ట్, బట్ కానీ తర్వాత అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. తినేటప్పుడు మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మా మామయ్య బాగానే కుక్ చేస్తారు. ఎంతమందికైనా సరే బాగా కుక్ చేస్తారనమాట. మా ఫ్యామిలీ వరకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మటన్ అయితే కుక్ అవుతుంది. మటన్ ఒక 70% అయితే కుక్ అవ్వాలి. ఈలోపు రైస్ కూడా కుక్ అవుతే ఒక 70% సరిపోతుంది అప్పటికి. మటన్ ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా చికెన్ కన్నా కూడా. ఇంకా రైస్లో కొంచెం పచ్చి బఠానీ కూడా వేసారనమాట. నైటే నానబెట్టేసి ఉంచారు బఠానీ. ఇంకా సో అవి కూడా వేసేసి కుక్ చేస్తున్నారు రైస్లో ఒకేసారి. ఒక పక్క రైస్ అయితే కుక్ అవుతుంది, ఇంకా అలాగే మటన్ కూడా కుక్ అవుతుంది కదా. రైస్లో కొంచెం ఆయిల్, గీ అవి వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుందండి. సో ఓకేనా. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ ఇంకా అవే కట్ చేసి ఇచ్చేసాను, కొంచెం నార్మల్గా హెల్ప్ చేశాను. మిగతా అంతా కూడా మా మావయ్య చేశారనమాట. ఇంకా నేను ఏం చేయలేదండి, జస్ట్ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను నేను. నాకు మా ఇంట్లో అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అసలు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని ఎవరు అనరు. ఇంకా అలా చేయి, ఇలా చేయి అని నాకు మంచి సజెషన్స్ ఇస్తారు. అందరికీ కూడా, నా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి నిజంగా, ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది 70%. సో ఇంకా ఏంటంటే మటన్ కూడా కుక్ అవుతుంది. మటన్ అనేది కొంచెం పెద్ద పొయ్యి మంట వస్తుంది కదా అని చెప్పేసి ఆ పొయ్యి మీద పెట్టారు, త్వరగా కుక్ అవుతుందని చెప్పేసి. ఇంకా మటన్ కూడా ఒక పక్కన కుక్ అవుతూ ఉంది. ఇంకా రైస్ కూడా మొత్తం అంతా కూడా ఒక వేరే గిన్నెలోకి తీస్తున్నారనమాట. మొత్తం వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా కూడా వడగట్టేసి మొత్తం అంతా కూడా తీసి పక్కన పెట్టేశారనమాట. ఫస్ట్ మీకు చూపిస్తాను ఆ క్లిప్ కూడా. ఇంకా అలాగే మీరు హోలీ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, అలాగే హోలీ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, హోలీ ఎలా ఆడారు అంతా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. బట్ హోలీ అని అంటే బయటకు వెళ్ళి రంగులు కొట్టుకోవడము, ఆడుకోవడము కాదండి. నేను చాలా సింపుల్గా నా ఫ్యామిలీ మెంబర్స్తో నేను సింపుల్గా చేసుకున్నాను. ఇంకొక పక్క మా మామయ్య అయితే ఇవి జీడిపప్పు, క్యాష్యూస్ అవన్నీ కూడా ఫ్రై చేస్తున్నారనమాట గీలో. కొంచెం నెయ్యి వేసి అందులో కాజు వేసి ఫ్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నారు ఫస్టే, నేను రాకముందలే. ఇంకా నెక్స్ట్ కాజు కూడా ఫ్రై చేస్తున్నారనమాట నెయ్యిలో. ఇలా వేసి లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇంకా ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్గా ఒక వీడియో అయితే ఓన్లీ బిర్యానీ వరకు ప్రాసెస్ అయితే ఈసారి తప్పకుండా పెడతాను. ఆల్రెడీ మన ఛానల్లో మటన్ దమ్ బిర్యానీ ఉందండి, బట్ కానీ నాకైతే ఇంత బాగా కుదరలేదు ఆ రోజు నేను చేసినప్పుడు. ఇది అయితే చాలా బాగా కుదిరింది మా మామయ్య చేసినప్పుడు. ఒకసారి మీకోసం చేసి అయితే నేనైతే మన ఛానల్లో అయితే పోస్ట్ చేపిస్తాను, ఓకేనా. అందరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. నాకైతే బాగా నచ్చిందండి, సో అందుకే చెప్తున్నాను. ఇంకా కాజు అంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట.
ఇంక ఇప్పుడు అదే దాంట్లోనే నెయ్యే అండి, మేమైతే ఆయిల్ అయితే ఏమి వేయలేదు. ఇంకా అందులోనే కొంచెం ఆనియన్స్, బిర్యానీ ఆకు, స్పైసెస్, యాలకులు, చెక్క, లవంగ, ఇంకా మరాఠీ మొగ్గ అంటారు కదండి, అనాస పువ్వు, ఇవన్నీ కూడా అందులో వేసి నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం అనమాట ఫస్ట్. ఎందుకంటే ఆయిల్ కన్నా కూడా నెయ్యి టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి బిర్యానీలో. సో మేమైతే అసలు కొంచెం కూడా ఆయిల్ అనేది అయితే యూజ్ చేయలే, మొత్తం అంతా కూడా నెయ్యితోనే యూజ్ చేసాము, నెయ్యితోనే చేసామన్నమాట మొత్తం రెసిపీ అంతా కూడా. సో ఇంకా ఒక పక్క అంతా కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి అన్నమాట. సో అవి ఫ్రై అవుతూ ఉండగా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఒక పక్క మటన్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మా మామయ్య మొత్తం అంతా కూడా చేస్తున్నారు చూడండి. ఒక పక్కన మటన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా ఇలా ఫస్ట్ మటన్ వేసుకొని దానిపైన రైస్ వేసుకొని, రైస్ పైన అంతా కూడా మళ్ళీ మొత్తం అనుకొని, మళ్ళీ దానిపైన బ్రౌన్ ఆనియన్స్, అలాగే ఇంకా కాజు, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేశారు. చాలా బాగా అనిపించింది నాకు, చూస్తేనే అసలు చాలా టేస్టీగా అనిపించింది అనమాట. మీకు నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి, మేమైతే వేసుకున్నాము. ఇలా ఫుడ్ కలర్ అంతా కూడా వేసుకున్న తర్వాత చుట్టూ అంతా కూడా ఇలా గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఇలా మొత్తం అంతా కూడా కవర్ చేసుకుంటే అప్పుడు మనకి లోపల ఉడికేటప్పుడు ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుందండి. గట్టిగా మూత అనేది క్లోజ్ చేసేసుకోవాలి, అప్పుడు మనకి ఆవిరి బయటికి రాకుండా మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాక దానికైతే లిడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, మనకి చికెన్ బిర్యానీ కన్నా కూడా మటన్ బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా దాని మీద స్టవ్ మీద పెట్టేసేసుకొని దాని మీద బరువు పెట్టుకోవాలన్నమాట. మేమైతే రోల్ పెట్టేసుకున్నాము, చిన్న రోల్ ఉంటే. సో మీకు ఏది అందుబాటులో ఉంటే అదైతే బరువు ఎక్కువ పెట్టేసేయండి, ఎందుకంటే బయటికి ఆవిరి రాకూడదు. ఆవిరి రాకుండా ఇలా బయటకు అనేది పెట్టేస్తే మనకి ఒక 20 మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి రైస్ కుక్ అయింది, అలాగే 90% మటన్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. సో పక్కన అంతా కూడా అవుతూ ఉందన్నమాట, వంట అయితే అవుతుంది. ఒక పక్క మటన్ కర్రీ అయితే అవుతుంది, ఇంకొక పక్క బిర్యానీ కూడా దమ్ పెట్టేసాము. ఇంకా నేను కొన్ని కిచెన్లో గిన్నెలు పడితే అవి కూడా తోమేస్తున్నా అనమాట. ఎందుకులే ఇంకా మళ్ళీ అత్తయ్యకి ఎక్కువ అయిపోతాయిలే, ఇంకా ఈలోపు ఉన్న వరకు మొత్తం కడిగేద్దాంలే అని చెప్పేసి నేను కొన్ని షింక్లో గిన్నెలు పడితే అవన్నీ కూడా తోమేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాను, అయిపోతున్నాయి ఇంకా అలాగా. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బిర్యానీ ఎలా అనిపించిందో మీకు చూడడానికి మీరు కూడా మాకు సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో ఇంకా అయితే బిర్యానీ కూడా దమ్ అవుతుంది, ఒక 25 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. ఆల్రెడీ మనం కుక్ చేసిందే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి. సో మనకి ఆవిరి అనేది బయటికి రాకూడదు అంతే. ఇంకా మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది, ఎందుకంటే అందులోనే సగం తీసేసి దమ్ పెట్టేసాము. ఇంకా కొంచెం కర్రీ కూడా చేద్దామని చెప్పేసి అందులోకి కర్రీ కూడా చేస్తున్నారు మా మామయ్య. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట, అక్కడ బయట ఆడుతూ ఉన్నారు టీవీ చూస్తూ హాల్లో. ఇంకా ఒకసారి మొత్తం అంతా కూడా చూస్తున్నారనమాట, అసలు కుక్ అయిందా ఎలా ఉందా ఏంటా అని చెప్పేసి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ మామూలుగా కుక్ చేశారండి, తర్వాత మనకి దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్ మీద పెట్టారనమాట ఇంకొక 20 మినిట్స్. ఎందుకంటే అడుగంటకుండా అంటే మాడిపోకుండా కింద అలా పెడతారనమాట. చాలామందికి తెలిసే ఉంటుందండి. సో ఇంకా దోశ పన్నం పెట్టేసి దాని మీద పెట్టి మళ్ళీ ఆవిరి రాకుండా కాసేపటి వల్ల పెట్టేసామన్నమాట. ఇంకా మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అసలు హోలీ రోజు చాలా సింపుల్గా చాలా ఎంజాయ్ చేశాను మా పిల్లలతోటి, ఫ్యామిలీతోటి, అందరితోటి కూడా
కాకపోతే మా హస్బెండ్ ఒక్కరే మిస్ అయ్యారు ఆ రోజు. మార్నింగే వెళ్ళిపోయారనమాట. కొంచెం ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి త్వరగా వెళ్ళిపోయారు. మా హస్బెండ్కి పాపం సండే కూడా హాలిడే ఉండదండి. సండే కూడా ఇంకా ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి. ఏ ఫెస్టివల్ అయినా, ఏదైనా వరద వచ్చినా, వాన వచ్చినా, ఏమొచ్చినా సరే ఆఫీస్ మాత్రం ఉంటుంది అసలు. ఇంకా నెక్స్ట్ పక్కన మసాలా కోసం అయితే నేను మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ధనియాలు, చెక్క, లవంగా అన్నీ కూడా హోల్ గరం మసాలా కోసం మొత్తం అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నా. ఒకసారి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట వాటిని మసాలా కోసం అని చెప్పి. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి, వెల్లుల్లి కూడా మంచిగా గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ కూడా మంచిగా వస్తుందండి. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, మేమైతే ఇలా చేసుకుంటాం సింపుల్గా. సో ఇంకా మనకి ఒక పక్కనైతే దమ్ అయిపోతుంది, ఒక పక్క మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కర్రీలో వేయడానికి, మటన్ కర్రీలోకి ఫస్ట్ మా అత్తయ్య వేయడం మర్చిపోయారంట. సో ఇంకా అందుకని చెప్పేసి అప్పుడు లాస్ట్లో వేసానమాట. మొత్తం అంతా కూడా గ్రైండ్ చేస్తున్నా అక్కడ మిక్సీలో. సో మిక్సీ అనేది మీకు అక్కడ కనిపించట్లేదు. మా పాపకి ఫస్ట్ వెంట్రుకలు తీపిస్తాం కదండి, పుట్టి వెంట్రుకలు. అప్పుడు కూడా మేము ఫంక్షన్ చేసినప్పుడు కూడా మా మామయ్య చేశారు. మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంకా రైస్, వైట్ రైస్ మొత్తం అంతా కూడా అసలు చాలామంది అన్నారండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చాలా బాగుంది, చాలా బాగుందని మంచిగా తృప్తిగా తిన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అంత బాగా చేస్తారు వంట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ ఒక పక్క దమ్ అవుతుంది బిర్యానీ. ఇంకా సరిపోదు, కొంచెం వేడి చేస్తుంది కదా ఓన్లీ బిర్యానీ తింటే. సో అందుకని చెప్పేసి ఇంకా పక్కన కొంచెం వైట్ రైస్ కూడా పెట్టామన్నమాట. వైట్ రైస్ కూడా అవుతుంది. ఇంకా బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి, అయిపోవచ్చింది కూడా. ఇంకా ఈలోపు మనకి మటన్ కర్రీ కూడా అయిపోయింది. సో అదే చూపిస్తున్నా మీకు. చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీ కూడా. మా అత్తయ్య అటు ఇటు వెళ్తున్నారనమాట. అంటే హోలీ చేసుకుందాము అంటే నేనైతే ఆ రోజు మా కలర్స్ అనేది మా ఇంటి దగ్గర ఉండిపోయినాయండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే మా మరిది తీసుకెళ్ళారంట. సో ఇంకా మా అత్తయ్య చేద్దామని అంటే ఓకే అని చెప్పేసి ఇంకా ఆడదామని నేను పసుపు తీసాను అనమాట. ఆడితే మా అత్తయ్య అందరికీ పసుపు వద్దులేవే, కుంకుమతో చేద్దాము, కుంకుమతో రాసుకుందాం అని చెప్పేసి నేను కుంకుమ తీసుకొస్తాను ఆగని చెప్పేసి అన్నారనమాట. తీసుకొచ్చారు. ఇంక మా పిల్లలకి పూసారు, వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారనమాట. అసలు ఇద్దరు కూడా మంచిగా ఆడుకుంటున్నారు, కూలర్ వేసుకొని ఆడుతూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్య, మా బాబు అనమాట. కొంచెం పోయి జుట్టు మీద కాదు, బొట్లాగా పెట్టు. అయ్యో ఏదో ఫోన్ పక్కన ఈషా యోగి హ్యాపీ హోలీ అని చెప్పు అందరికి. హ్యాపీ హోలీ. నీ ఆనందంలో ఏం చేస్తున్నావు కూడా అర్థం కావట్లేదు. సో ఇంకా ఆల్రెడీ నేను షార్ట్ అయితే పోస్ట్ చేశాను హోలీ రోజే. చాలామంది అన్నారు మీ అత్త కోడలు భలే పూసుకున్నారు, గంధం పూసుకున్నట్టు ఇంట్లోనే నుంచొని అన్నారు.
కానీ మాకు అదే హ్యాపీ అనమాట. సింపుల్గా మా ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేసాము. అసలు కలర్స్ పూసుకుంటే మా ఇంట్లో చాలా ఉన్నాయండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా మరిది తీసుకెళ్లారు, లేకపోతే ఇంకా చాలానే పూసేవాళ్ళం అనమాట కలర్స్. ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇంకా బిర్యానీ కూడా అయిపోయిందనమాట. మా మామయ్య చూశారు, కుక్ అయిపోయింది, ఇంకా ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందని చెప్పేసి అన్నారనమాట. ఇంకొక 5 minutes ఉంచుదాం అనేసరికి ఇంకా అలా ఉంచాము. ఇంకా బిర్యానీ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా అందరం ఫేస్ వాష్ చేసుకున్నాము. మొత్తం హ్యాపీ హోలీ అని కూడా చెప్పేశారు అందరికీ. మా ఫ్యామిలీ అంతా కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. ఇక్కడ నేను మా బాబుతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట, ఎత్తుకొని ఆడుతున్నాడు, వచ్చి ఎత్తుకో అని. బట్ అక్కడ నా ఫేస్ అనేది కనిపించట్లేదు, నేను అది అబ్జర్వ్ చేసుకోలేదు. అక్కడ స్టాండ్ పెట్టేశాను, చూసుకోలేదన్నమాట. ఇంకా మా అత్తయ్య కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చారు. ఇంకా బిర్యానీ అయితే చూసారు కదండి, అసలు సూపర్ అంటే సూపర్ అనమాట. నాకు మా హస్బెండ్ కూడా చేస్తారండి. మాకు ఇంట్లో ఎక్కువ మా హస్బెండే చేస్తారు మా ఇంట్లో బిర్యానీ. ఇంకా మా అత్తయ్య వాళ్ళ దగ్గర మా మామయ్య చేస్తారనమాట. అసలు ఎంత బాగుందంటే ఆ రోజు తింటుంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం మూవీ పెట్టుకొని చూస్తూ తిన్నాం అనమాట బిర్యానీ అయితే. అసలు ఎంత బాగుందంటే నేను అసలు చెప్పలేను, మీకే చూస్తుంటే అర్థమవుతుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అందరం కూడా ప్రశాంతంగా కూర్చొని లంచ్ అయితే చేసేసాము ఇంకా ఆ రోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. అండ్ అలాగే మీరు హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి. బాయ్ బాయ్.